హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన సబ్స్క్రైబర్స్ అయితే ఎంతమంది కామెంట్ చేశారు, అక్క బఫిల్లో వీడియోస్ చేయి, బఫిల్లో వీడియోస్ చేయి, బఫిల్లో వీడియోస్ చేయి అని. దొడ్లో దూడలు చూపించు, కోళ్లు గుడ్లు పెట్టాయో లేదో చూపించక్క అని చాలా మంది అయితే కామెంట్ చేశారు. నేనైతే మాత్రం ఈరోజు ఫైనల్ గా అయితే బఫిల్లో వీడియో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మీ ముందుకైతే మాత్రం. ఇదైతే మధ్యాహ్నం బర్రెల నీళ్ళ టైంలో తీసిన వీడియో ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే బర్రెలు అయితే పొలానికి వెళ్తున్నాయి. మామూలుగా బర్రెలు నీళ్ళు దాపేసి ప్యాడ్ తీసేసేది, బర్రెలకు గడ్డి అయితే వేసేది అయితే లేదు. పొలానికి వెళ్తాయి కదా, సాయంత్రం అయితే మళ్ళీ 7కి అలా అయితే వస్తాయి. బర్రెల నీళ్ళకి ఇప్పుడైతే తౌడైతే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ బర్రె అయితే పాలు ఇవ్వట్లేదు. ఈ మధ్య రీసెంట్ గా అయితే మాత్రం పాలైతే మానేసింది. ఇదైతే సూడిదని అనుకుంటున్నాము. ఎన్ని నెలలో ఏనేదైతే మాత్రం ఇంకా నాకైతే గుర్తుగా అయితే తెలీదు. మూడు కాదు లేదా 4, 5 అలా ఉంటాయి అని అనుకుంటున్నాము. బర్రె నీళ్ళు అయితే తాగుతుంది. ఈలోపు పేడ అయితే డక్కార్కి వేద్దామని చెప్పేసి డక్కార్కి అయితే పేడకలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. బర్రెలు అయితే ఏంటంటే బయటకైతే వెళ్ళవు. అన్నిటిని కానీ ఇప్పేస్తే మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండదు. ఒక్కొక్క దాన్ని ఇప్పుతున్నాం కాబట్టి అందుకని చెప్పేసి బర్రెల నీళ్ళకి ఇప్పేసి తౌడు తొట్టుకి నీళ్ళు పోసేసి అయితే అంతనైతే పని అయితే బర్రెల దగ్గర పేడ అయితే ఎత్తుతున్నాను. బర్రెలు ఏంటంటే పొలానికి వెళ్తే తక్కువ నీళ్లు తాగేది, ఇంటికాడ ఉంటే బాగా కడుపు నిండా నీళ్లు తాగుతాయి. అదిగొండి గాబు ఉంది కదా, ఆ గాబు నిండా నీళ్లు పోసి తౌడేస్తే ఆ గాబు నీళ్ళు అయితే మాత్రం మొత్తం తాగేస్తాయి. పొలానికి వెళ్తే మరి ఎందుకనో గానీ నీళ్లు కొంచెం తక్కువే తాగేది. ఏ కాడికి మోరెత్తుకొని బర్రెలు ఎప్పుడు పోతాయని కేకలు చేస్తా ఉంటాయి. ఇదిగోండి ఈలోపు దోళ్ళకైతే పెడుతున్నాను నీళ్లు కూడా. దోళ్ళు ఏం చిన్న దోళ్ళు కాదు, కొంచెం పెద్ద దోళ్ళే. అందుకని చెప్పేసి అవి ఎన్ని తాగితే అన్ని నీళ్ళు అయితే పోస్తాము. ఒకదాని తర్వాత ఒకటి పని అనేది ఇలా కొంచెం ఉద్దిక్కగా చేసుకుంటే పని అనేది తొందరగా అవుతుందని చెప్పేసి బర్రె నిప్పేసి ప్యాడ్ తీసుకోవడం, మళ్ళీ దోళ్ళకి నీళ్లు కొని పెట్టుకున్నాం అనుకోండి తొందరగా పని అయిపోతుంది కదా. ఏంటంటే ఈరోజు ఎండగాయలేదు. ఈ మధ్య అయితే ఎక్కువ వానలే పడుతున్నాయి. ఆల్మోస్ట్ ఎండ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకని చెప్పేసి బర్రెలు అయితే మాత్రం ఉదయం నీళ్ళకి ఇప్పేసి బయటే కట్టేసి పచ్చిగడ్డేనండి. ఈ మధ్య అయితే ఎండుగడ్డి చాలా అంటే చాలా తక్కువ వేసేది. సొప్పేస్తున్నాం కదా, ఆ సొప్ప గిన్నెల గడ్డి వాన పడ్డం వల్ల బాగా గడ్డి అయితే బాగా వస్తుంది. ఎండుగడ్డి అయితే తగ్గించేసి పచ్చిగడ్డ ఎక్కువ వేస్తాను. ఈ సీజనే కదండి, మళ్ళీ నాట్లు ఆ సీజన్ వస్తే ఇంకా పచ్చిగడ్డ అనేది అస్సలు ఉండదు కదా. ఇంకా బర్రెల వీడియోస్ మీకు ఏం వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.